సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘంలోని వాటర్ సెక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు రమేష్ బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే మూర్తిని కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి వ్యక్తిగత కార్యదర్శుల చేతుల మీదుగా తక్షణ సహాయం కింద 50,000 అందించారు. వివరాల మేరకు పురపాలక సంఘం పరిధిలోని మోతుకుపల్లి సంపులో HDP పైప్ లైన్ లీకేజ్ ఉన్న కారణంగా మృతుడు రమేష్తో పాటు కార్మికులు మారుతి, సంపత్, మంజు, అంజీ అందరూ కలిసి పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్నారు. పైప్ లైన్ జాయింట్ వేయడానికి కోసం హీటర్ మీటింగ్ కోసం పక్కనే పెట్టారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా విద్యుత్ ఘాతంకి సంభవించింది. వెంటనే తోటి కార్మికులు సమాచారాన్ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు వివరించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో భార్యతో పాటు బంధువులు మృతదేహంపై పడి రోధిస్తున్న సంఘటనలు ప్రతి ఒక్కరిని కాల్చివేశాయి. వెంటనే మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శి బాలాజీతో పాటు మున్సిపల్ ఇంజనీర్లు, తోటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతునికి భార్యతో పాటు 3 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. సంపాదించే పెద్ద దిక్కును కుటుంబం కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు పురపాలక సంఘం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మా మున్సిపాలిటీలో వాటర్ సబ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కె రమేష్ అనే నాన్-PH వర్కరు కరెంట్ షాక్తో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. సో దీన్ని మేము వెంటనే గౌరవ ఎమ్మెల్యే సార్ నోటీస్ కూడా తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఆ కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక చేయూతను ప్రకటించడం జరిగింది. దీనికి తోడుగా మేము ఆ కుటుంబానికి మనిషి లేని లోటుని మేము తీర్చలేకపోయినప్పటికీ ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఆ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి యాక్సిస్ బ్యాంక్ తరఫున 20 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బెనిఫిట్ను ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఆ పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు, 1 చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ పిల్లల చదువు ఆగకుండా కూడా 4 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఇదే కాకుండా మున్సిపాలిటీ తరఫున యాక్సిడెంటల్ బెనిఫిట్కి ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు, అలాగే 25,000 మట్టి ఖర్చుల కింద ఇవ్వడం జరుగుతుంది. EPF ESIలో ESI కింద వాళ్ళకి కనీసం 1 లక్ష రూపాయలు ESI బెనిఫిట్, తర్వాత EPF కింద మొత్తం డబ్బులు ఇప్పించడంతో పాటు వాళ్ళ భార్యకి పెన్షన్ ఇవ్వడం, తర్వాత మున్సిపాలిటీలో వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఉద్యోగం ఇవ్వడం, ఇలా అన్ని రకాల చర్యలు కూడా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఆ పర్సన్ లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది రాకుండా వీలైనంత వరకు మున్సిపాలిటీ పరంగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అన్ని రకాల